ట్రంప్ తీసుకున్న ఇమ్మిగ్రేషన్ బ్యాన్ నిర్ణయం ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే డొనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ని కోర్టులు తప్పుపడుతున్నాయి. ప్రెసిడెన్షియల్ ఆర్డర్ని ఫెడరల్ కోర్టు ఆపేయడం ట్రంప్ అధికారానికి ఎదురు దెబ్బగా భావిస్తున్నారు. ఈ వ్యవహారం సుప్రీంకోర్టు కూడా వెళ్లే అవకాశం ఉంది. అమెరికాలో ట్రంప్ వర్సెస్ లీగల్ సిస్టమ్గా మారిన సీన్పై మరింత విశ్లేషణను భాస్కర్ రాయవరం అందిస్తారు. శుక్రవారం రోజున డొనాల్డ్ ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ తప్పు అని చెప్పి ఒక ఫెడరల్ జడ్జ్ జేమ్స్ రోబర్ట్ నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో ఒక గొప్ప విషయం ఏంటంటే అమెరికన్ ప్రభుత్వ వ్యవస్థలో చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ 3 వ్యవస్థలు ఉంటాయి. ఒకటేమో ప్రెసిడెంట్ ఒక పాదం అయితే కనుక కాంగ్రెస్ ఇంకో పాదం, తర్వాత ఈ న్యాయ వ్యవస్థ ఏదైతే జడ్జెస్ అండ్ కోర్ట్స్ ఉంటారో అది ఒక 3వ శాఖ కింద తీసుకోవాలి. ఈ 3 సమతుల్యంగా ఒక చోట అదుపు తప్పితే కనుక ఇంకొక వర్గం ఇంకొక శాఖ జరిగిన తప్పును సరిదిద్దడానికి లేదా సరైన దారిలో పెట్టడానికి అనువుగా ఈ మార్గాలన్నీ ముందుగానే ఏర్పాటు చేశారు. అది ఇప్పుడు మనకు ప్రస్ఫుటంగా దాని యొక్క వ్యవహారం బాగా తెలుస్తోంది. ఎందుకంటే ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ప్రెసిడెన్షియల్ పవర్ వాడుకొని తను అనుకున్నది నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ కింద అనుకొని ఒక ఏదైతే నిర్ణయం తీసుకున్నారో అది రాజ్యాంగబద్ధంగా లేదు, న్యాయబద్ధంగా లేదు అన్న నిర్ణయాన్ని ఒక కోర్టు ప్రెసిడెంట్ ఆర్డర్ని ఆపేసింది. సో ఆ విధంగా ఈ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ సిస్టమ్ ఏదైతే ఉందో దానికి ఇది ఒక నిదర్శనం. అది బాగా పనిచేస్తుంది. కాకపోతే ప్రభుత్వం పరంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి, ట్రంప్ ప్రభుత్వానికి, తన అధికారానికి ఇది ఒక సెట్ బ్యాక్ కింద అనుకోవాలి. తర్వాత ఇప్పుడు ఇక్కడి నుంచి ఇప్పుడు ఆ కోర్టులో తీసుకున్న నిర్ణయానికి అప్పీల్ చేస్తూ మళ్ళీ గవర్నమెంట్ ట్రంప్ టీం అందరూ కూడా మళ్ళీ ఒక అప్పీల్ పెట్టారు. ఆ అప్పీల్ కూడా వెంటనే పట్టుకోలేదు. దానివల్ల ఏంటంటే ఇప్పుడు 7 దేశాల నుంచి వచ్చే వాళ్ళందరూ కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఏమీ ఆపలేదు స్టేట్ డిపార్ట్మెంట్ కానీ హోమ్లాండ్ సెక్యూరిటీ వాళ్ళు కానీ. ఈ జడ్జ్ తీసుకున్న నిర్ణయం ప్రకారంగానే వెళ్తున్నారు. ఎందుకంటే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉన్నా సరే అది తప్పు, అది సరైనది కాదు అనే నిర్ణయము వీళ్ళు తీసుకున్నారు కాబట్టి, జడ్జ్ ఇచ్చారు కాబట్టి ఆ నిర్ణయం ప్రకారంగానే ఇప్పుడు ట్రావెల్ జరుగుతోంది అన్ని దేశాల నుంచి. కాకపోతే ఇది ఒక లీగల్ బ్యాటిల్ కింద తయారైంది. ఇప్పుడు గవర్నమెంట్ ట్రంప్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ వైపు నుంచి, తర్వాత ఈ న్యాయ వ్యవస్థలో ఉన్న జడ్జెస్ పరంగా ఇది సుప్రీంకోర్టు కూడా వెళ్తుంది అని చెప్పి ఒక అంచనా నడుస్తోంది. ఇప్పుడు సుప్రీంకోర్టులో ప్రస్తుత పరిస్థితి ఏంటంటే అక్కడ 4 జడ్జిలు డెమోక్రాటిక్ ప్రిన్సిపల్స్ నమ్మేవాళ్ళు, 4 జడ్జెస్ అంటే బ్యాలెన్స్ ఉంది. అక్కడ 4-4 టైతో వచ్చింది. ఇంతకుముందు గతంలో ఒక ఇమిగ్రేషన్ ఆర్డర్ అక్కడ వెళ్ళినప్పుడు 4-4 టైతో అక్కడ ఆగిపోయింది అది. సో కాబట్టి ఇప్పుడు వెళ్ళినా సరే ప్రస్తుత పరిస్థితుల్లో ఇంకా నీల్ గోర్సచ్ అప్రూవ్ అవ్వలేదు యాజ్ అ సుప్రీంకోర్టు జడ్జ్. కాబట్టి 4-4 టై వచ్చే అవకాశం ఉంది మళ్ళీను. వీటన్నిటి వల్ల తెలుస్తుంది ఏంటంటే ఈ ఇమిగ్రేషన్ బ్యాన్ తర్వాత ట్రావెల్ బ్యాన్ ఏదైతే పెట్టున్నారో ఆ 7 దేశాల నుంచి చేయడం అనేది ప్రస్తుతానికైతే ఆగిపోయింది.